హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలి అంటే దానికన్నా ముందు కొన్ని జాతకాలు మన జీవితాలు వచ్చాక మన జాతకాలు మారిపోవచ్చు. లైక్ బిలియనర్స్గా ఉన్న మనం మిలియనర్స్ అయిపోవచ్చు, హై క్లాస్ బతుకుతున్న మనం లో క్లాస్ చూడొచ్చు, రిచ్ లైఫ్ చూస్తున్న మనందరం చివరికి బొచ్చు పట్టుకునే లైఫ్ కూడా చూడొచ్చు. సో ఇవన్నిటికీ కూడా ద మెయిన్ రీజన్ ఈజ్ బ్యాడ్ టైం అనుకుంటుంటాం. సో మరి ఈ బ్యాడ్ టైం అనేది గుడ్ టైంగా చేంజ్ అవ్వాలి అంటే మన లైఫ్లో ఏదో మ్యాజిక్ జరగాలి. మరి ఆ మ్యాజిక్ ఎప్పుడు ఎలా జరగబోతుందో మనం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేయాలి. మరి ఇలాంటి కాన్సెప్ట్తో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ సినిమా మన ముందుకైతే రాబోతుంది. అండ్ బట్ దట్ మూవీ ఈజ్ ఆలంబన. సో మరి ఈ మూవీ క్యాస్ట్ అయితే మనతో ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ ఎవ్రీవన్. Hi. వైభవ్ అన్న, ఆఫ్టర్ Yes. లాంగ్ టైం After a long time. అండ్ అగైన్ కమ్ బ్యాక్ విత్ ఎ స్ట్రాంగ్ జోన్. Yes. అంటే కామెడీ ఎంటర్టైనర్ గా నువ్వు ఎంత స్ట్రాంగ్ గా మా అందరికీ తెలుసు. Mm. అండ్ అగైన్ మీ స్ట్రాంగ్ జోన్ లోకి మీరు వచ్చి తెలుగు ఆడియన్స్ తో రాబోతున్నారు. అవును, చాలా హ్యాపీ. చాలా రోజుల తర్వాత తెలుగులో అది ఆలంబన పెద్ద సినిమా అండ్ మంచి ఫ్యామిలీలకి బాగా నచ్చే సినిమా విత్ లాట్స్ ఆఫ్ సీజీ, బ్రహ్మాండమైన సీజీతో Yes. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ కామెడీ, మెయిన్గా చిన్నపిల్లలకి బాగా నచ్చే ఒక జీని. Yes. సో అన్నీ కలిసిన ఒక మంచి బ్రహ్మాండమైన సినిమా. ఓకే, ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది. సో మీరు అందరూ నాది బ్యాడ్ టైం అనుకుంటున్నారు కదా. సో లైక్ దట్ మీరు కూడా ఎప్పుడు కూడా ఒక యాక్టర్ కి లక్ కానీ లేకపోతే టైమింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. అవును, దట్ ఈస్ హీ వాంట్స్ టు బికమ్ ఏ కమర్షియల్ యాక్టర్ ఆర్ ఎనీథింగ్. సో ఈ లక్ టైమింగ్ అనేది ఒక యాక్టర్ గా మీకు ఎంతవరకు పుష్ అవుతుందని అనుకుంటున్నారు? సింపుల్ అండి. ఇప్పుడు 2009లోనూ స్టార్ట్ అయింది కెరియర్. Okay. 23 దాకా వెళ్తా ఉందంటే బాగానే ఉంది. సచ్ ఎ గ్రేట్. లక్ లేదంటే చాలా మంది మధ్యలోనే వెళ్ళిపోతారు, బ్యాడ్ ఫేస్కి వెళ్తారు. సో టచ్ వుడ్ అది ఇంకా రాలేదు, బాగానే జరుగుతుంది. గ్రేట్. సో హాయ్ పార్వతి గారు. Hi. హౌ ఆర్ యూ? Fine. And you are doing as a model, host, and brand ambassadors, and also actor. So, which job you excited more as a like in this all professions? Which job you excited to do every day? For me, whatever I makeup. do, It's a regular journey, bro. విచ్ ఈజ్ ఎగ్జైటింగ్ అంటే పొద్దున్న నుంచి మేకప్ వేసుకోవడం. no, I think anything I do is exciting for me. But obviously, for any actor, once they act, they love that the most because it's so exciting to become another person, another character, and live like that character for so many days. So that is a very different, that experience only an actor gets, a movie actor gets. That 1 month, 2 months, 3 months, whatever, however long you're doing the movie, you are living as a different person. I think that's very exciting. Okay. So So you started in your career like in Malayalam, and you predominantly working in the Malayalam movies. So when you change the industry like from one language to another language is not at all barrier. So No. as an actress, how do you sustain and how do you upgrade yourself? see, language is never a problem because somehow we understand, we're able to learn whatever it is fine. See, even right now, if you ask me in Telugu, I'll understand. Great. Though I have not done Telugu movies. So it's, I think for an actor, it is not a problem. It is all about emotions. Emotions are the language. So it is not difficult to, speak any language or talk to somebody, even if they don't know the language. I think it's not at all difficult. I think it's more fun. Okay. It's just that in every industry before, different kind of movies used to come. But that is also slowly changing. Telugu audience is liking Tamil movies. They're liking Malayalam movies. A lot of movies are getting remade. A lot of movies are pan-India. So there's no difference anymore. Okay. I think it's all like Indian cinema. Great. It's going towards that. So there is all before that this language is different, that language is different. Now, yeah, in every language there'll be different kind of characters. Maybe more homely, more modern, more arrogant, more soft. That's there. But I think language-wise, there's not much of a barrier. Great. So hi Vijay sir. Yes, sir. I think you are more nervous because there's a debut movie and you're Sure, coming sir. with two languages, Telugu and Tamil. So how much you are excited and how much nervous for? Yes, I'm totally excited because as a debut director, when your movie is going to release in both the Tamil and Telugu language, that too this kind of a fantasy movie is coming in two languages like in Tamil, Telugu, because you used to get more support for this kind of movies in Telugu also. So I'm totally happy, Okay. not much nervous because I'm totally happy because in the two languages, if your first movie is going to release means this is a big one.
Okay, in great. my life. So I'm totally happy. Great. So as a deputy and director, you are taking a new genre, like a rare genre, like a fantasy Yes. and a star cast. So how do you manage these both? Yes, but while writing the script, I never thought that this was much going to be difficult. While on the spot, I felt that this is going to be really hard, because while handling stars like Vaibhav sir, Murli Sharma sir, so many actors are there. So while shooting separately for them, managing was really difficult. Okay. But after a few days, I used to that. Okay. After that, I used to manage. Okay, this is what going to happen. This is how we have to manage. I did like that. Great. So for the first beginning, around 1 week, it was really difficult to handle. సూపర్. సో వైభవ్ అన్న అంటే ఎప్పుడు కూడా ఇలాంటి సినిమాలు చిన్నప్పటి నుంచి మనం వెబ్ సిరీస్లుగా సీరియల్స్గా అల్లాదిన్ అద్భుత దీపం చాలా రెగ్యులర్గా మనం వింటున్న స్టోరీ. సో మీరు యాక్సెప్ట్ చేశారంటే సంథింగ్ న్యూ, ఎనీథింగ్ లైక్ దట్, దీంతోనే పాటు సంథింగ్ ఏదో చెప్పాలి అనుకున్నాను. సో యాజ్ అ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ ఎగ్జైటెడ్ యూ మోర్ టు యాక్సెప్ట్ దిస్ మూవీ? ఫస్ట్ స్క్రిప్ట్ మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక తాత మనవడు ఫాదరు, ఆ ఎమోషన్ ఉంటుంది ఎప్పుడు. ప్లస్ ఒక మంచి గ్రాఫిక్స్ సినిమా నేను చేసి చాలా రోజులైంది. అండ్ ఇలాంటి గ్రాఫికల్ సినిమా, సీజీ సినిమా రావడం చాలా రోజులైంది అనుకుంటా. ఎందుకంటే జీని, భూతం, ఎన్ని కిడ్స్కి ఇప్పుడు మనం ఇంగ్లీష్ సినిమాలు చూపిస్తున్నాం, అలాడిన్ అని వేరే వేరే సినిమాలని చూపిస్తున్నాం. సో మనకి అలాంటి సినిమా లేదే అన్నప్పుడు కరెక్ట్గా ఈ స్క్రిప్ట్ వచ్చింది. ప్రొడ్యూసర్ రాజేష్ గారు ఆయన బాగా ఖర్చు పెట్టి చేసే మెంటాలిటీ అయింది. సో డెఫినెట్గా ఇది బ్రహ్మాండంగా తీస్తాడని ఒక స్ట్రాంగ్ హోప్. ప్లస్ దీనికి మన ఎమోషన్స్ మనకు కనెక్ట్ అవుతాయి అనమాట బాగా. ఈ ట్రైలర్ చూసినప్పుడు ఎప్పుడు నీకు బ్యాడ్ టైమే అనుకుంటావా, నాకు గుడ్ టైం వస్తుందా అన్నప్పుడు ప్రతి వాళ్ళ మైండ్లో ఉంటుంది. అది రిచ్ కాదు, పూర్ కాదు, స్టూడెంట్, పని చేసేవాళ్ళు కాదు, అందరికీ ఉంటుంది ఒక డౌన్, ఒక అప్పు. సో అది ఈజీగా కనెక్ట్ అయ్యే ఒక క్యారెక్టర్ సినిమాలో. అన్న మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ ఆడియన్స్ కొంతమంది అంటూ ఉంటారు రెగ్యులర్గా కామెడీ ఫిల్మ్స్ చేస్తూ ఉండండి, అందులో మిమ్మల్ని ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. సో అవే చేస్తూ ఉంటే స్టీరియో టైప్ వెళ్ళిపోతున్నారని కొంతమంది అంటూ ఉంటారు. సో యాజ్ ఎ యాక్టర్స్ ఎంత డైలమాలో మీరు ఉంటూ ఉంటారు, ఎందుకంటే చూసింగ్ ద వన్ స్క్రిప్ట్ సెలెక్షన్. ఇప్పుడు పాండవులు ఒకడు, అది ఆ టైంలో కంటిన్యూస్గా ఓన్లీ కామెడీ సినిమాలు ఎక్కువ ఉండేవి అనమాట. అంటే డిఫరెంట్ లైన్స్తో కామెడీ సినిమాలు ఉండేవి. ఆ తర్వాత అదే చెప్పినట్టు ఒకటే కామెడీ కాదు, ఇంకేమైనా చేయని చెప్పి చేస్తే ఒక థ్రిల్లర్ ఒకటి చేశారు, ఒక యాక్షన్ థ్రిల్లర్. అది బాగా ఆడింది. ఆ తర్వాత సరే మన థ్రిల్లర్ బాగా యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పి మళ్ళీ ఇంకో థ్రిల్లర్ చేస్తే అది పెద్దగా ఆడ. సో ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఈ స్క్రిప్ట్ స్ట్రాంగ్. అది ఫస్ట్ చేసిన థ్రిల్లర్ స్క్రిప్ట్ చాలా స్ట్రాంగ్, సెకండ్ది స్ట్రాంగే. కానీ ఏంటంటే థియేటర్లో వెళ్ళి చూసినప్పుడు చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ అడిగారు, ఈ సినిమా చూసి కామెడీ అనుకొని వచ్చావు, నువ్వేంటి సీరియస్ చేస్తున్నావు, నువ్వు కామెడీ చేయి ఇంకా అని. సో అప్పటి నుంచి మళ్ళీ బ్యాక్ టు కామెడీ. కామెడీ అంటే సంథింగ్ డిఫరెంట్ లైన్లతో, స్క్రిప్ట్లతో. నియర్లీ టు 25 ఫిల్మ్స్ దగ్గరికి వచ్చేసారు, అయిపోయింది కూడా. సో అంటే ఇందులోనే తెలుగు ఆడియన్స్ తెలుగు సినిమాని ఎంత మిస్ అవ్వడం జరిగింది యాజ్ యాక్టర్? చూసి మిస్ అవుతాం. తెలుగే కదా, ఐ మీన్ అక్కడ తమిళ్లో ఏమంటారంటే నువ్వు తెలుగుడు కదా అంటారు, ఇక్కడ ఏంటంటే నువ్వు తమిళ్లో ఉన్నావు కదా అంటారు. సో రెండు కాకుండా అలా మధ్యలో ఉంటాం అనమాట. ఉంటుందండి, ఇప్పుడు తెలుగు సినిమా చేయాలని ఎప్పుడు ఉంటుంది. బట్ ఈ 10 years 12 years తమిళే బాగా నన్ను పుష్ చేసి బాగా చేసింది. సో ఆబ్వియస్లీ తమిళే బాగా కాపాడిందని చెప్పొచ్చు ఇన్ని సంవత్సరాల నుంచి. బట్ తెలుగు సినిమా చేయాలంటుంది, దానికి కరెక్ట్ అయిన స్క్రిప్ట్, కరెక్ట్ అయిన ఇవన్నీ వస్తే చేయడం. ఇప్పుడు ఒక సిరీస్ చేశాను తెలుగులో, సో బాగుంటుంది, బాగా ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ. సో వీఆర్ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ. సో పార్వతి గారు, వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఆర్క్ వెన్ వీఆర్ వాచింగ్ ద ఆలంబన? Character arc, I think in the movie, this genie has a big part in my life or my family's life and how we become close. Okay. So initially it's like a one-way love, but how it becomes proper, that genie has a part in that. So after we are close, I'm like part of the whole travel, I'm part of the family. It's like that. I'm like a family with them. So it is actually a very character-oriented movie where there are so many different characters like this poster. Everybody has a special part. So, and it's a full fun-filled movie. From start to end,
it's very, very funny. There's so much comedy. It's so light-hearted, but it's also got emotions, very strong emotions. Great. So it's very nice. And most of the movies in my career were serious movies. So it was very nice to do a comedy film and a fun movie. It was like every day is to go to the set and laugh. Great. So the experience was really nice. Okay, great. So when we were following your filmography, such a unique characters, like a character-oriented films, like, so every time it is possible to do a character-oriented films as an actress. I tried to not repeat things. Like I tried to do something different. So usually after this, if I get something, I will see what is different. So it's like I've done like a CBI officer type to, you know, a lover girl to like something very positive, something very negative. I've done a mix of things. But for me, that is exciting to keep trying different things. So I think as an actor, like he was also telling, it's nice to try different kind of things. Maybe some of that your audience will like more. So I think audience will like this character in this movie, for example. So yeah, but it's exciting to try different things. Thanks. So Vijay sir, Yes, sir. so for a first movie, you are doing with a lot of CG works. Yes. So how it is like that a CG work with the fantasy world for creating that? Actually, I wasn't realized that casting problem, Okay. but I realized that I have to get a very good CG output. Otherwise, you can't make the script believable to the audience, Okay. because quality of the CG, how the CG has to be done. So I did so many works before the shoot. So pre-shoot we have got I took so many references, how it had to be shoot, and how should be the final output has to come. So we did a very deep work for the CG itself. It took almost around 8 to 9 months after the shoot. In the post production, took around 9 months to finish the CG work, Okay, great. because almost half of the movie is filled with the CG works. So it has to be the story. If you want to feel the story, means CG should be good. No, Yes. that's right. So definitely this film is more connected to the children's and Yes, family yes. audience also for the CG work. Yes. So anyway, we want to know that why the genie name called as Alambana. In Tamil movie in which Rajini sir and Kamal sir acted before, long back before, around 30 years before, they acted in a genie movie in Okay. Tamil. In that, Kamal sir used to get a genie. That Asokan sir, late Asokan sir, acted as a genie character. He used to call Kamal sir as a Alampana. Okay. While I was a small kid, I used to watch that movie in TV. That sound, that Alampana, again and again, while used to hear, I like that sound. Oh, this name is really feels good. While I am doing that script for the genie, I fixed that. So that should be the title of the movie, and I fixed that name for the genie character. Superb. So for every movie, there is too much of layers, like that entertainment, emotions, like that. So how do you plan this story like that? How many layers we can enjoy when we are watching that movie? It's almost filled. Okay. It filled with entertainment. It's a comedy treatment only script. It used to have love. It used to have stunt. Peter Hain Master did the 2 stunts. Okay. 2 stunts in this movie. So it's not only for the kids. Usually what they think is, if genie kind of a things comes in a film, means usually kids only will like. But this movie is not like that. Okay. Because it will entertain the whole family. Whole family in the sense, from the small kid to the older person. Okay. So all will connect themselves in the movies. So many characters are there. You can see it in the Okay. poster itself. So it's all emotions filled. Okay. Family emotions, stunt, love, everything filled in this movie. వైభవన్ అంటే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది యాక్టర్గా. సో ఇలాంటి డెబ్యూటెంట్ డైరెక్టర్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు డెఫినెట్లీ మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాలా కావాలి ఫర్ ఏ సపోర్ట్ కానీ లేకపోతే హౌ దే హ్యాండిల్ అనేది. సో ఎలాంటి సపోర్ట్ ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్కి మీరు ఎలాంటి ఇవ్వడం జరిగింది? నేను ఫర్ బెటర్ అవుట్పుట్ ఫైనల్లీ ద సినిమా విన్స్ నాట్ హౌస్. ఎలాంటి సపోర్ట్ అంటే స్క్రిప్ట్ చెప్తారు. సో మనకి అనిపించిన చిన్న చిన్న కరెక్షన్స్ ఏమైనా చెప్తాం, దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఓకే అంటే అది ఓకే. ఫస్ట్ 1-2 days వాళ్ళ మీటరు అర్థం కాదనమాట. వాళ్ళకి ఏం కావాలనేది ఒక 1-2 days అవుతుంది. 1-2 days అయిన తర్వాత అర్థమైపోద్ది. ఓకే, ఈ మీటర్లో చేస్తే చాలు అన్నప్పుడు ఇంకా 3rd day 4th day నుంచి వాళ్ళకి ఏం కావాలో అది చేసేయడం. అండ్ వాళ్ళు టెన్షన్ ఉంటుంది కదా, ఫస్ట్ సినిమా బాగా చేయాలి అని. అందుకని పెద్ద క్వశ్చన్స్ అన్నీ ఏమి ఉండవు అనమాట.
ఇలా వర్క్ చేసాం వచ్చాం. వాళ్ళు మీటర్ పట్టుకోవడానికి లేట్ అవుతుంది కొంచెం. ఓకే. పట్టుకుంటే ఈజీ. సూపర్. అంటే ఎప్పుడు ఒక యాక్టర్‌గా ఇప్పుడు ఎలా పాన్ ఇండియన్ యాక్టర్‌గా మారాలి, టర్న్ అవ్వాలి అని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతుంది. సో అలాంటప్పుడు యాజ్ యాక్టర్‌గా నువ్వు ఒకప్పుడు కూర్చున్నప్పుడు సో ఎక్కడ ఫాల్ట్ జరిగింది? లేకపోతే ఫాల్ ఎక్కడ జరిగింది? వై ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ మోర్ తెలుగు ఫిల్మ్స్ అనేది ఎప్పుడైనా డిస్కషన్ జరిగిందా? లేకపోతే తెలుగు అప్రోచ్ అవ్వలేదా? నేనా? ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది జరిగిందండి? బోత్ సైడ్స్ ఉంటాయండి. ఇప్పుడు నా సైడ్ మిస్టేక్ ఉండొచ్చు. అంటే గ్యాప్‌లో దానివల్ల కూడా తెలుగులో గుర్తురాదు కదా! సడెన్‌గా వైభవం తీసుకోవాలి అని. ఉండొచ్చు. ఇవన్నిటికన్నా ఐ బిలీవ్ ఇన్ ఇది. ఏం Right. రాసుందో అది అంతే. డెస్టినీ. అంతే. మనం అనుకుంటే అవ్వదది. సో, ఎలా జరుగుతుందనేది ఈజ్ ఎవ్రీథింగ్ రిటన్ అంతే. దాన్ని మీరు మనం రాసుకోలేము. కానీ ఏంటంటే కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. ఆ మిస్టేక్స్ మాత్రం రెక్టిఫై చేసుకోవాలంతే. సో ఈ మొత్తం జర్నీలో తెలుగు నుంచి ఏవి రాలేదండి? అంటే లైక్ క్యారెక్టర్స్ లైక్ ఎనీథింగ్? లేదు వస్తాయి. ఓకే. చాలా వస్తాయి. ఇప్పుడే చెప్పాను. మన రంగస్థలం మన ఆది చేయాల్సింది ఏం చేయాలి Okay. ఫస్ట్ సుకుమార్ గారు చెప్పారు. ఇంకేదో సినిమా విలన్ హీరో పేరు చెప్పలేదు, కానీ దాంట్లో విలన్గా చేయమని అడిగారు. అలా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. కానీ ఏంటంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ చేస్తే ఈసారి కరెక్ట్గా చేయాలన్న మూడ్లో అలాగా ఆపెట్టినమాట. ఎందుకంటే తమిళలో కంటిన్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఆ మధ్య మలయాళం కూడా అడిగారు, చేస్తే కరెక్ట్గా చేయాలని చెప్పి దానికోసం అలా వెయిటింగ్ అనమాట. Okay. ఏదో ఒకటి చేసేసి మళ్ళీ ఏంటి అన్నట్టు అవ్వకుండా కరెక్ట్గా చేయాలని. సో చిన్నప్పటి నుంచి చరణ్ గారు మీరు మంచి ఫ్యాన్స్. సో నెవర్ రిగ్రెట్ అని ఎప్పుడు ఉన్నారు? ఎందుకు రంగస్థలం అనేది నేను చేయలేకపోయాను అని? అది జరగల, కొన్ని రీజన్స్ వల్ల జరగలేదు. లేకపోతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అది. ఎందుకు జరగలేదని నాకు ఇంకా అర్థం కాలేదు. బట్ ఆది చేసాడు. సో ఆది, నేను, చరణ్ అందరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళమే అండ్ మంచి ఫ్రెండ్స్. సో ఇంకో ఫ్రెండ్ చేయడంలో పెద్ద ఫీలింగ్ లేదు. ఇంకెవరైనా చేస్తుంటే డెఫినెట్ ఫీల్ అయ్యండి రే అని. సో ఆది చేసిన అందులో ఫీలింగ్ లేదు. సచ్ ఎ స్పోర్టివ్ అన్న. థ్యాంక్ యూ. సో పార్వతి గారు, నౌ యూఆర్ ఎంటరింగ్ ఇంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విత్ ఆలంబన. సో విచ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ యు యాక్చువల్ వాంట్? పాన్ ఇండియన్. yes we know that. మలయాళం, తమిళ్, హిందీ, తెలుగు, Kannada also, sir. Kannada? Kannada, yes. భోజ్పురి, No, మరాఠీ. no, not yet. I don't mind doing Marathi. So which type of characters you want to expect from Telugu directors? Lots of them. Okay. There's no specific type, lot of them, but I think Telugu industry has some amazing directors, like really good directors. The previous directors are also doing great movies, like Rajamouli sir. Like from the start to now, they're doing great movies. There are also a lot of new directors doing great movies. So it's I think very like Hyderabad, they say, is developing so fast. The film industry is also developing so fast and they're making great films. So I think anybody will be definitely lucky to be a part of Telugu industry. So I would love to do. So how much you are excited for Alambana when Telugu audience watching this movie? I really hope, I think they will like it because it's a very beautiful movie. Okay. Like sir said, full family will love the movie. The comedy is really nice. The concept is so different. CG work is really good. Anyone, any age group will like the movie because it's fun, comedy and fantasy. Okay. So I really think they will like it if people watch it, especially as family. Okay. Not many movies you can watch with the entire family. Correct. So this is like from a small kid to the grandfather, grandmother can go together and watch. It's proper, nice, clean comedy, which is also very funny. Okay. So I think it's a very nice movie. I'm sure everyone will like it if they watch. Great. So Vijay sir? Yes, sir. So you are working with such experienced actors and experienced technicians. So mainly we can talk about the hip hop garu. So such a pleasant music. He's given any type of music. So how is the collaboration with him? Actually, while we are planning for when producer decided to do the script, he told me that I believe in the script, but don't compromise in anything. Like budget, don't compromise with anything, because this should be a very big movie, not a small budget movie. It should be a very big budget movie because story demands that. I online used to tell him in the first meeting was, sir, there is a big millionaire, one of the biggest millionaire in India, suddenly becomes very poor within one day. So I have to show he's one of the richest person in India. So for a debutant director, a producer has to
give that freedom to picturize that he's one of the richest person in India. Oh. So producer gave me that freedom. Okay, you can go. You can shoot whatever you want. Like that only we finalized that stunt should be done by the Pitrain master. Music should be done by the hip hop bro. Okay. Because he's a kind of a person who filled with lots of energy. So that kind of a person. I also need that kind of a BGM songs for this movie. So while I approached him, he listened the story and he said, "Oh, nice story, brother. I will do the music." Okay. Like that only he came. And Murli Sharma sir, Yes. you told that legendary actor, he's Yes. a very big legendary actor. Before that, I never talked to him at all. But there was a character. His character name was Ibrahim. Okay. He used to search for the genie in the movie. He used to come from Turkey in this movie. I wasn't able to choose any actor from Tamil industry for this character. I was searching. At the final stage, I decided that this character should be done by the Murli Sharma sir. I approached the producer. He said, "Are you sure he should be do that character?" "Yes, sir. I want Murli Sharma for that character, sir." "Okay, go with that." Then I approached him. I simply explained the story 2 lines before the shoot. And sir said, "Okay, I will come for the shoot." I never thought that he will accept this. No. One day he came to that Chennai and I simply told the story. He said, very nice, Vijay. This was a really good script. This is going to be a sure hit. That was like a wish from that legendary big actor, no, because he won't usually easily say that kind of words. So I thought that okay, we did at least something to compromise, to feel that Murli Sharma sir like that. So that was a very big moment for me. So as a first step, we definitely want some support from each and everyone. So what is the support you gain from, particularly from the Vaibhav? He's experienced in acting and he Yeah. know how. Yes, sir. As I already said, Vaibhav sir said, in the beginning of the first schedule, there was a few confusions for the first few days because while I am entering into the set, there will be at least around 10 characters, 10 artists like Vaibhav sir, Paru ma'am, senior artists will be there. So there will be a few misunderstanding will be there. And after 1 or 2 days, we all used to get set to that because Vaibhav sir really supported me. Sir, okay. So, sir, in the morning itself, okay, what we are going to shoot? Okay. What I have to do, sir? This one, sir. Okay, I will do it. He never argued anything at all. Okay, I will do whatever you want. Is it okay for you? Yes, sir. Okay for me. That's it. So Paru garu, director has a lot of confusions in the first 2 schedules. Do you have any confusions about the character or how he explained anything like that? Yeah, I think because in movies we don't shoot in the order, no. So obviously and so many characters, so many different scenes. So even in the start, yeah, there was some confusion. I was like, okay, what is happening? But he clearly tells, I want this, I want that. Oh. And if it is not like that, that also he'll say, no, I don't want it like this. It should be like this. So he's someone, he will reshoot a scene if, like after we finish shooting also, if he doesn't feel that is the perfect scene. So he doesn't compromise on anything, which is a good thing for the film. And because of a lot of artists together, I've not done a movie with so many people. Most of the movies will be just you and like few actors or something like that, right? This is not one of those movies. So there were confusions, but it was fun. Okay. It was nice to figure, oh, it's like this. Okay, it's like this. Okay. So everybody is cracking jokes. It's a very fun set. It was a good experience. Okay, so in your filmography, you're doing with many heroes. So how he is unique when compared with acting? I think he's he's the guy who will not take any stress. He's like actually a fun person normally itself, just funny and never serious. A lot of other actors, they look funny on screen, but before the scene, they'll be like, oh, full stressed. Nervous. He will like not even know the dialogue before the scene. But during the scene, it looked like he learnt it from 1 year. Before the shoot, it will seem like, oh, he doesn't even know what we're going to shoot. Oh. But once the shoot is over, you'll be like, I think you prepared it for so long. So he looks very cool all the time. He's not tensed. Okay. He's very chilled out. And it looks like he's so prepared. But actually, he'll be just simply very chilled out. Okay. So he's the coolest. Like, he doesn't take any stress. I've never seen anybody who's so... So he's very different that way. Vaibhav bro?
So ఎంత last- స్ట్రెస్ మనకి. ఇవన్నీ విని నీకు స్ట్రెస్ వస్తున్నట్టుంది అసలు. అవును, ఇంత చేశాను నేను. సో ఎనీథింగ్ అంటే మీ ఫిల్మ్స్ లో మొత్తం చూసుకుంటే కేమియో అపిరెన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా మీరు. వెదర్ ఇట్ ఈస్ Cameo, క్యామియో చాలా అదే అంటే స్క్రీన్ ప్లేసెస్ కానీ ఏదైనా అవ్వచ్చు, అన్నిటిని కూడా పట్టించుకోకుండా యూఆర్ ఎంజాయింగ్ దట్ క్యామియో అపిరెన్సెస్ మెయిన్లీ. వై అంటే యాజ్ యాక్టర్ లీడ్ యాక్టర్గా ఒక పక్క చేస్తూనే కేమియోలు కూడా చాలా బాగా కనబడుతుంటారు మాకు. అంటే అందరూ ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ అందరూ అడిగినప్పుడు నో చెప్పలేం. సో అలాగా మోస్ట్ ఫ్రెండ్షిప్ కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. అందుకని అలా చేసే కొంతమందికి అడుగుతారు ఎందుకు చిన్న ఒక సీన్కి వచ్చావు, 2 సీన్కి వచ్చావు, అది ఇది అని. బట్ అలాగే నాకే ఉండదు. ఓకే. సో ఎప్పుడు కూడా ఇండస్ట్రీలోకి ఎవరు పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ నుంచి మనకి ఎంట్రీ ఉంటుంది. బట్ మీ ఇంట్లో అది వయసు వరుస కదన్నా, తమ్ముడి నుంచి అన్ని ఎంట్రీ. కరెక్ట్. సునీల్ గారు జైలర్ లో ఒక ర్యాంప్ ఆడిస్. సో హౌ యూ ఎంజాయ్ వెన్ ఎల్డర్ బ్రదర్ డూయింగ్? చాలా హ్యాపీగా ఉంది. జనరల్గా అదే మీరు చెప్పినట్టు బ్రదర్ అన్నయ్య దగ్గర నుంచి తమ్ముళ్ళు అలా ఉంటుంది. ఇప్పుడు రివర్స్గా తమ్ముడు వల్ల అన్నయ్య రావడం అనమాట. సో హ్యాపీ. ఫుల్ బిజీగా అన్ని పెద్ద పెద్ద సినిమాలు తమన్నా పేరుగా చేయడమే కొంచెం కష్టంగా ఉంది. కొంచెం ఇబ్బందిగా ఉంది. సో వన్ ఫైనల్ క్వశ్చన్, అంటే వెంకట్ ప్రభు గారు మాట ఇచ్చినట్టు 10 kgs తగ్గిపోయినట్టే కనబడుతున్నారు మాకు. చెప్పానా నేను? చెప్పారు కదన్నా #తలపతి 68 లోనే ఒక 10 kgs తగ్గితే. అవును. సో రెడీ టు డూ #తలపతి 68 అంతేనా? రెడీ 10 kgs తగ్గిపోయినట్టే కనబడుతున్నారు మాకైతే. 4-5 4-5. సో వెంకట్ ప్రభు గారు మాటలు చాలా సీరియస్ గా తీసుకున్నారు మీరు. తీసుకోవాలి. ఒక సెట్ లో చాలా సీరియస్ గానే ఉంటుంది. 6 తర్వాత వేరే. దట్స్ ఇట్. హౌ మచ్ యు ఆర్ ఎక్సైటెడ్ ఫర్ #? వెరీ వెరీ ఎక్సైటెడ్. ఈ December 15th ఆలంబన రిలీజ్. ఆ రోజే హైదరాబాద్ లో విజయ్ గారి సినిమా షూటింగ్. సో చాలా మంచి రోజు అనమాట December 15th. చాలా చాలా హ్యాపీ విజయ్ గారితో చేయడం. ఓకే. సో విష్ ఆల్ ది సక్సెస్ అన్న. థ్యాంక్ యూ. సో ఎనీ ఫైనల్ నోట్ ఫర్ ఆలంబన? అదే December 15th సినిమా రిలీజ్ అవుతుంది. ఓకే. తెలుగు ఆడియన్స్ కి డెఫినెట్ గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది సినిమా. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్. ఓకే. పారు గారు? Everybody should definitely watch and support Alampana because they will definitely love it. Whoever watches the movie, it's a very nice, beautiful family entertainer. It is very funny. It's great for this season, for the holidays. So I think everyone should watch it, support the movie. You'll love them. Okay, great. So Vijay garu, So like childrens and families can easily come and watch the movie. No? so there is also Christmas Yes, Christmas, half-yearly holidays. So that's why we decided to release on December 15th. Okay, so wish you all the success. Thank you. It's really nice talking with Thank you you all. so much. So thank you so much. సో గైస్ మీరందరూ కూడా మీ ఫ్యామిలీ అందరితో కలిసి ఒక మంచి సినిమా చూసి చాలా రోజులు అయింది కదా. సో తప్పకుండా December 15th మీరు అందరూ కూడా థియేటర్లో ఆలంబన సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. సో మరొక ఎంట్రీతో మళ్ళీ మనందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ.